నో మోర్ గ్రూప్ గేమ్స్ అంటున్న యష్మి వాళ్ళ ఫాదరు, నిఖిల్ వాళ్ళ మదరు. వాళ్ళ ఆబ్జెక్టివ్ అయితే సింపుల్గా చెప్పారు, సార్ ఇప్పుడు వరకు ఆడిన గ్రూప్ గేమ్ చాలు, సోలోగా ఆడండి. సో సిమిలర్గా ఒకలాగే చెప్పారు. బట్ యష్మి ఫాదర్ యష్మికి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలో, ఏవి చెప్తే ఆమె గేమ్ ఇంప్రూవ్ అవుతుందో యాజ్ టీజ్గా అవే చెప్పేశారు. ఇంకా క్లియర్గా చెప్పేశారు. ఇంకా మారకపోవడం వాళ్ళ ఇష్టం. దానికంటే ఎక్కువగా నిఖిల్ వాళ్ళ మదర్ కన్నడలోనే చెప్పారు. కింద సబ్ టైటిల్స్ వేయడం వల్ల అర్థమైంది మనకి. ఇంకా క్లియర్గా చెప్పారు, చాలా క్లియర్గా. ఇప్పుడు వచ్చి ఇన్ని సీజన్స్లో ఎంత క్లియర్గా ఎవరు చెప్పలేదు. సో వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, వాళ్ళకి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటి హింట్స్కి ఎక్కడ రైట్ అవుతుంది, ఎక్కడ రాంగ్ అవుతుంది, ఎక్కడ జాగ్రత్త పడాలి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. మై నేమ్ ఇస్ పవన్. ఎంతమంది గమనించారో లేదు చెప్పండి, నాకు తెలిసి గమనించే ఉంటారు. నిఖిల్ వాళ్ళ మదర్ ఇండైరెక్ట్గా నెంబర్ 1 అని చెప్పి ఇలాగా అన్నారు, చూసారా? ఓకే, అది అర్థమైందా నెంబర్ 1 అని చెప్పి? అది అమ్మాయి అబ్బాయి అంటే అమ్మాయి అంటున్నారు చూసారు, అది కాదు. అది నా బుర్రకు అర్థమయ్యేంత వరకు ఇలా అంటున్నారంటే అది 1 పొజిషన్ యాజ్ ఆఫ్, అది హింట్, కోడ్. సో దాన్ని నిఖిల్ గర్వంగా తీసుకోకుండా యాజ్ ఆఫ్ నో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి దీన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆడితే బెటర్ అవుతుంది. దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్గా తీసుకుంటే లాస్ట్ సీజన్ చూసారు కదా, లాస్ట్ సీజన్ ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి సీజన్ 7 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ టైంకి స్పెసిఫిక్ టు ద 10th వీక్ శివాజీ గారు నెంబర్ 1 ఉన్నారు. కట్ చేస్తే ఏమైంది? 15 వీక్స్ అయ్యేసరికి శివాజీ గారు సెకండ్ ప్లేస్లో కూడా లేదు, 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. సో ఏవి మన చేతుల్లో ఉండవు. ఆ టైంకి అలా ఉంటాయి తప్ప దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. బట్ నిఖిల్ వాళ్ళ మదరు చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. నిఖిల్ ఏమి తింగరోడు కాదు, అన్నీ అర్థమయ్యాయి. ఒకటైతే చెప్తున్నా చూడండి, వీళ్ళందరూ ఫ్యామిలీ వీక్ అయిపోయిన ఫ్రైడే నుంచి గేమ్ చాలా మార్పులు చెందుతాయి. చాలా మార్పులు. కలిసిపోతారంటే కలిసిపోరు, ఇంకా గొడవలు అవుతాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే చూడదు. ఇప్పుడు వీళ్ళకి ఎలాగైతే ఇన్పుట్స్ వచ్చాయో, లెట్స్ ఇప్పుడు గౌతమ్ వచ్చారనుకోండి, గౌతమ్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారండి రేపు. వాళ్ళు వచ్చేసరి నిఖిల్తో బాగా ఉండని చెప్పరు, ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఆడుతున్నావు అలాగే వెళ్ళి అంటారు. సో ఆబ్వియస్గా గౌతమ్ అటాకింగ్ మోడ్లోనే వెళ్తాడు, తేజ అటాకింగ్ మోడ్లోనే వెళ్తారు. సో వీళ్ళేం కాముగా గాంధీజీలా ఉంటారు కదా. సో ఫైట్స్ అయితే అవుతాయి, బట్ ఇన్పుట్స్ తీసుకుంటూ ఎలా ముందుకెళ్తారో చూద్దాం. అది ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. డైనమిక్స్ అలా మారిపోతాయి అంతే, అంతకుమించి చేయలేదు. ఎవరికి ఫేవరెట్ ఏంటి, ఎవరికి ఎలా ఉంటే మంచిదో అన్నట్టే చెప్తారు ఫ్యామిలీస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చూద్దాం ఎలా ఉంటుందో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు యష్మి ఫాదర్ నిన్న లైవ్ చూశాను, బట్ ముందే చెప్తే మళ్ళీ స్పాయిలర్లా ఉంటుంది ఎందుకని చెప్పి మిడ్ నైట్ రివ్యూలో కొంత చెప్పాను. ఆయన యాటిట్యూడ్ అయితే చాలా బాగా అనిపించింది. టూ గుడ్ అంటే టూ పాజిటివ్, చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. నిఖిల్ వాళ్ళ మదర్కి రాలేదా అంటే వచ్చాయి. బట్ నాకు ఈరోజు ఎపిసోడ్లో ఎక్కువ నేను కనెక్ట్ అయింది యష్మి గారి ఫాదర్. పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ, బాగా మాట్లాడారు. ఆయనకి తెలుగు రాదు, కానీ ఎంతవరకు వచ్చో అంతవరకు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశారు తప్ప కన్నడలో మాట్లాడలేదు. అంటే ఇప్పుడు నిఖిల్ వాళ్ళ మదర్ కన్నడలో మాట్లాడారని చెప్పి తప్పనట్లే. నేను ఈయన ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తున్నాను. యష్మి వాళ్ళ ఫాదర్కి తెలుగు రాకపోయినా ఒక తెలుగు షోలోకి వచ్చాం, మా అమ్మాయి స్పష్టంగా మంచిగా వాడుతుంది, తెలుగులో మాట్లాడుతుంది, 11th వీక్ వరకు వచ్చింది. సో నా వరకు ఏం చేయాలి, రెస్పెక్ట్ ఇద్దాం ఆ భాషకి అని చెప్పి మంచిగా తెలుగులో మాట్లాడారు చూసారా, అక్కడ నేను ఫిదయ్యాను. రాదు పాపం ఆయనకి, తెలిసిపోతుంది. తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, వేరే వాళ్ళు వచ్చి మన తెలుగు మాట్లాడితే ఆ స్లాంగ్ తెలిసిపోద్ది. కానీ ఎఫర్ట్ చెప్పాను కదా, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. అసలు మామూలుగా ఇవ్వలే. ఫస్ట్ ఫీడ్బ్యాక్, ఇండివిజువల్గా ఆడు అంటే ఇంకా గ్రూప్లో ఉన్నది చాలు, నువ్వు ఇండివిజువల్గా ఆడు, ఇంకా నెలే ఉంది. సేమ్ డైలాగ్ ఫ్రమ్ నిఖిల్ మదర్ కూడా. అక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్తా. నెక్స్ట్ ఏం చెప్పారు, ఇది యష్మిలో నాకు నచ్చింది ఏంటంటే స్మార్ట్గా పాయింట్ క్యాచ్ చేస్తుంది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఏమని చెప్తే ఈగోకి తీసుకోదు, అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు మణికంఠ విషయంలో చెప్పినప్పుడు కూడా తర్వాత మెల్లిగా అర్థం చేసుకొని అలాగే ఆడింది, మారింది, ఇంప్రూవ్ అయింది కదా. వాళ్ళ ఫాదర్ ఇంకోటి ఏం చెప్తారంటే, నేను లైవ్ మెయిన్ ఎపిసోడ్ మిక్స్ చేసి చెప్తున్నా. మెయిన్ ఎపిసోడ్లో కొన్ని ఎగరేస్తారు, విచ్ ఈస్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఆయన ఏం చెప్తారంటే యష్మి వాళ్ళ ఫాదర్, నువ్వు వాళ్ళతో కూడా ఉండు, వీళ్ళే కాదు వీళ్ళు ముగ్గురితోనే కాదు వాళ్ళతో కూడా ఉండు అని చెప్తారు. వెంటనే వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన వెంటనే నైట్ ఇప్పుడుకి వచ్చి యష్మి ఎప్పుడో పక్క రూమ్కి సెల్ఫ్గా వెళ్ళా, వాళ్ళు కూడా వర్క్ అయ్యి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బోల్డ్ సార్లు మాట్లాడుకున్నారు. అలాంటిది యష్మి అవినాష్ వాళ్ళ రూమ్కి వెళ్ళి అవినాష్తోని, రోహిణితోని, తేజతోని, గౌతమ్తో మాట్లాడుతుంది. బికాస్ షీ అండర్స్టూడ్ వాట్ హర్ ఫాదర్ సెడ్, అది మ్యాటర్. సో వెరీ వాల్యుబుల్ ఇన్పుట్ ఫ్రమ్ హర్ ఫాదర్.
అండ్ ఆమె కూడా ఇంప్లిమెంట్ చేసింది, అది కూడా అప్రిషియేట్ చేయాలి, ఈగోకి తీసుకోలే. తర్వాత ఆయన క్లియర్గా చెప్పారు, ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఉన్నంత యాక్టివ్నెస్, ఆ ఎఫర్ట్స్ నాకు ఇప్పుడు కనబడట్లేదు, ముఖ్యంగా లాస్ట్ 2 వారాల్లో నీ ఎఫర్ట్స్ అస్సలు లేవు, సో యూ హ్యావ్ టు పికప్, నువ్వు ఇంకా మంచిగా ఎఫర్ట్స్ పెట్టాలి, అంటే నేను కప్పు గెలుస్తానంటే నువ్వు ఖచ్చితంగా ఇంకా ఎఫర్ట్స్ పెడితే కప్పు గెలుస్తావు అని చెప్పి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి లైవ్లో తీస్తారు, నామినేషన్స్ గురించి దయచేసి ఎవరితో డిస్కస్ చేయొద్దు, నీ నామినేషన్ పాయింట్ నీ మనసులోనే ఉంచుకో, ఎవరితోనే మాట్లాడుకో, ఇంకా ముందుకైనా, అంటే ఇప్పుడు వరకు తప్పు చేసేవనే కదా, ఎగ్జాంపుల్స్ ఏం చెప్పలేదు. అలాగే ఈ గేమ్లో ఏమైనా టాస్క్లు ఉన్నా ఏమైనా ఉన్నా అనాలిసిస్లు ఏమైనా ఉంటే నువ్వు చేసుకొని ఈ గేమ్ ప్లాన్ ఎవరికి చెప్పక, అంటే నీ ఇండివిజువాలిటీ నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడని చెప్పి ప్రాపర్ ఇన్పుట్స్. అది నాకు తెలిసి ఆమె ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్ అయిపోగానే మెయిన్ టాస్క్లో ఆల్రెడీ గట్టిగా ఉంటే అక్కడైతే ఫాలో అవుతారు అనిపిస్తుంది. చాలా హెల్ప్ అవుతుంది యష్మి గారి గేమ్ కానీ నా అభిప్రాయం, మీకేనిపిస్తుంది చెప్పండి. నెక్స్ట్ ప్లేయర్స్ గురించి కూడా మంచిగా చెప్తారు, అది ఆయన చెప్తాడు, ఈమె కూడా చెప్తారు. అవినాష్ రోహిణి ఫన్ బాగా చేస్తారు, తేజ డ్యాన్స్ బాగా చేస్తాడు, అండ్ కుకింగ్ దగ్గర కూడా మంచిగా పని చేస్తాడు, బాగా వండుతాడు. గౌతము ఈజ్ ఎ డాక్టరు, బాగా ఆడుతున్నావు, బ్యాలెన్స్డ్గా ఉంటావు, ఇటు అటు తిరిగినట్టు అనిపిస్తావు కానీ బాగా అనలైజ్ చేస్తావు అని చెప్పి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు ఆయన. విష్ణుప్రియ చాలా మంచిగా పాజిటివ్గా నవ్వుతుంది అందరితోనే, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ప్రేరణ వచ్చేసరికి లేడీ టైగర్ అని చెప్తాడు ఆయన, అదే సేమ్ థింగ్ కన్వే చేస్తుంది యష్మి ప్రేరణకి. నిఖిల్ పృథ్వీ టాస్క్లు బాగా ఆడతారు. నిఖిల్ గురించి కూడా చెప్పారు, టాస్క్లో గొడవ అయిపోయిన తర్వాత ఆయన ఇగో తీసుకోకుండా ఆయన మంచిగా వెళ్ళి మాట్లాడతాడు, చూసా అలా మాట్లాడడం కూడా చెప్తారండి యష్మికి. అది యష్మి వచ్చేసరికి ఈ రాయల్స్ వాళ్ళకి కూడా చెప్తుంది. సో అలా చాలా మంచిగా అనిపించింది, చాలా పాజిటివ్గా ఉంది ఉన్నంత వరకు. ఆయన చిన్న టాస్క్ ఇచ్చారు, టాస్క్ ఇవ్వగానే 28,000 అంత యాడ్ అయ్యింది, ఆయన వెళ్ళిపోయాడు. ఈమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయింది, హ్యాపీ. దాని తర్వాత తేజ చాలా అప్సెట్ అయ్యి ఏం చెప్తాడంటే, ప్లీజ్ బిగ్ బాస్ మా మదర్ని పంపండి, ఇక్కడి నుంచి ఎన్ని వారాలు నేను హౌస్లో ఉన్నంత వరకు నామినేషన్లో ఉండమన్నా ఉంటాను, లేదా ఒక పని చేయండి, ఈ ఫ్యామిలీస్ వచ్చేటప్పుడు నన్ను యాక్షన్ రూమ్లో పంపేయండి, అక్కడ నేను ఏదో ఒకటి చేసుకుంటాను, ఈ రెండిట్లో ఏదో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఏడుస్తాడు. అని చెప్తాడు కూడా, అంటే లైవ్లో ఉన్నది కూడా చెప్తాడు. నేను సీజన్ 7లో ఒక్కసారి కూడా ఆడలేదు, ఒక్కసారి ఏడిసాను వెళ్ళిపోయినప్పుడు, అది కూడా 9th వీక్ వరకు ఉండి 10th వీక్ వరకు ఉండలేకపోయినా, ఒక వారం ఉంటే మా మదర్ వద్దునే, అది గుర్తొచ్చి ఏడిచాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటో చాలా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయిపోతుంది, రోలర్ కోస్టర్లో అయిపోతుంది, చాలా కష్టంగా ఉంటుందంటే అప్పుడు గౌతమ్ అంటాడు, రెండోసారి రావడం చాలా కష్టంరా, రావడం వచ్చి ఆడడం చాలా కష్టంరా అని చెప్పి గౌతమ్ కూడా చెప్తాడు. ఇక్కడ తేజ ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయినప్పుడు నిఖిల్ కూడా పాపం ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయ్యి ఏడుస్తాడు. నిఖిల్ ఎందుకు ఏడుస్తాడంటే తర్వాత చెప్తాడు పృథ్వీకి నబిల్కి, నాకు ఆ గిల్ట్ ఉండిపోయింది, ఇప్పుడు నా పేరెంట్ మా మదర్ వచ్చినా కూడా నాకు గిల్ట్ ఉండిపోతుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద వరస్ట్ ఇచ్చింది నేను, నాకు తెలియదు కదా ప్రక్రియ, అలా ఎక్కువ వరస్ట్లు వస్తే వాళ్ళ మదర్ని పంపరని చెప్పి. సో అని చెప్పి నిఖిల్ చాలా జెన్యూన్గా ఏడుస్తాడు. సో నేను మళ్ళీ ఇంకోసారి ఏం రిపీట్ చేస్తున్నానంటే, ఇక్కడ తేజ ఎమోషన్ అయినా నిఖిల్ ఎమోషన్ అయినా వెరీ ట్రూ అండ్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ జెన్యూన్ అండ్ ఆర్గానిక్. దాన్ని ఆర్టిఫిషియల్ ఫేక్ అంటే మనం ఏం చేయలేం. వాళ్ళకి తెలుసు పేరెంట్ని ఎలాగైనా పంపుతారు అని చెప్పి, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళకి ఒక చిన్న గిల్ట్, ఆ నెగిటివ్ వైబ్ ఉండడం వల్ల ఆ హౌస్లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి ఆ ఏడుపు వస్తుంది. అంతకుమించి వాళ్ళు ఏమి కంటెంట్ కోసం అంతలా యాడ్ అవ్వరు, అది నేను చెప్దాం అనుకుంటుంది. సో దయచేసి లేబుల్ వేసేయండి, అదే ఫేక్ ఏడుపు తెలుసు వాళ్ళకి, కానీ మనం ఉంటే కానీ తెలియదు. అంటే నువ్వు ఉన్నావేంటంటే ఎక్స్పీరియన్స్ చేసి చెప్పాలి రివ్యూర్ అంటే. ఎందుకు చెప్తున్నాను, ఒక నెగిటివ్ సీడ్ చిన్నది ఉంటుంది, రాకపోతే దానికి రీజన్ నేనే కదా అని చెప్పి నిఖిల్, తేజ్ వచ్చేసి రాకపోతే అనే వైబ్ ఒకటి రన్ అవుతూ ఉండు, అందరు ఫ్యామిలీస్ వస్తున్నప్పుడు ఆబ్వియస్గా హ్యూమన్ బీయింగ్ ఏడుపు వస్తుంది. సో దాన్ని ఫేక్ అని చెప్పి లేబుల్ వేస్తే ఇంకా మీ సంస్కారానికి వదిలేసాను అనేది అది సో అలాగే తేజ అవుతాడు. దాని తర్వాత ఇంకా డిస్కషన్లు అవుతాయి. యష్మి వచ్చేసరికి సేమ్ థింగ్స్ పృథ్వీకి నిఖిల్ కూడా చెప్తుంది, ఇలాగ సోలోగా ఆడమన్నారు, ఇండివిజువల్ గేమ్ కనబడట్లేదు, ఎఫర్ట్స్ తగ్గని చెప్పారు, నామినేషన్స్ గురించి డిస్కస్ చేయొద్దన్నారు, గేమ్ ప్లాన్ గురించి డిస్కస్ చేయొద్దన్నారు, క్లియర్గా చెప్తుంది. అలాగే వెళ్ళి రాయల్స్తో కూడా మంచిగా మాట్లాడుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నబీలు, పృథ్వీ, నిఖిల్, తేజకి అసలు ఎన్ని వచ్చాయి, ఎన్ని రావడం వల్ల మనోడికి అలా వరస్ట్ వచ్చిందని లెక్క పెట్టుకుంటే 2-3 వచ్చి అనుకుంటారు. పృథ్వీ ఏం చెప్తాడంటే, పృథ్వీ కంటే ముందు గౌతమ్ కెమెరాకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, సీజన్ 7లో మా మదర్ వచ్చారు, వాడికి చాలా ఇంపార్టెంట్, కావాలంటే మా పేరెంట్ని ఆపి తేజ వాళ్ళ మదర్ని పంపండి అని మనోడు రిక్వెస్ట్ చేస్తాడు, బాగా అనిపిస్తుంది. అలాగే పృథ్వీ కూడా ఏం చెప్తాడంటే నిఖిల్ నబిల్కి, యాక్చువల్గా మా పేరెంట్ని సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నా, బట్
నాకు లేకపోయినా వాళ్ళకి పాపం రావాలని ఉంటుంది కదా, నేను చూడాలని ఉంటుంది కదా, వాళ్ళు కూడా టీవీలో కనబడాలని ఉంటుంది కదా, ఆ ఒక్క పాయింట్ రాగిపోయి లేకపోతే నాకు సాక్రిఫైస్ చేయాలనిపించింది. సో అందరికీ ఆ ఎంపతి అదంతా ఉంది తేజ మీద, అది జెన్యూన్గానే ఫామ్ అయింది. శుక్రవారం పంపుతారో అందరికీ తెలిసిందే, బట్ వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు చెప్తున్నాను కదా అలా వచ్చేస్తుంది, అంతకుమించి చేయలేదు. నబిల్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు, అట్లీస్ట్ లాస్ట్ రోజైనా పంపండి బిగ్ బాస్, ఒక పని చేయండి, గంటన్నర కాకపోయినా ఒక 15 minutes అయినా పంపండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇది మిడ్ నైట్లో జరిగింది, మెయిన్ ఎపిసోడ్లో లేదు. ఆ కనెక్టివిటీ మీకు ఉండాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతకుమించి చేయలేదు. మెయిన్ ఎపిసోడ్లో చాలా ఎపిసోడ్ ఇలా సీక్వెన్స్లో వెళ్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అంతే. అది అవుతుంది అంతే. తర్వాత మార్నింగ్ తర్వాత ఫన్ ఎపిసోడ్ రివ్యూలు చేయట్లేదు, ఆ ఫన్ ఎపిసోడ్ అంతా స్కిప్ చేస్తున్నా. తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు. నిఖిల్ వాళ్ళ మదర్ సూపర్ ఇన్పుట్స్. ఆయన అట్లీస్ట్ కొన్నైనా యష్మియాల ఫాదర్ కొన్నైనా ఇండైరెక్ట్గా చెప్పారేమో, ఈమె డైరెక్ట్ గేట్ లిప్ చెప్పింది, నెంబర్ 1 అని చెప్పింది. యాజ్ ఆఫ్ నో చాలా పాయింట్లు డైరెక్ట్గా చెప్తా చూడండి పాయింట్లు. ఏం చదువుతారు నోబో అంటే కన్నడలో మాట్లాడతారు, తెలుగులో సబ్ టైటిల్స్ వేస్తున్నారు. తెలుగు చదవడం రాలేని వాళ్ళ గురించి కూడా చెప్తున్నాయి. ఏమంటే నో మోర్ గ్రూప్ గేమ్లు ఆడొద్దు. దట్ మీన్స్ ఇంకా నువ్వు సోలోగానే ఆడు, ఇంకా నెలే ఉంది, 4 వారాలే ఉంది. సో సోలోగా ఆడు, గ్రూప్ గేమ్లు ఆడొద్దు. గౌతమ్ని గొడవలు పెట్టుకోవద్దు. దట్ మీన్స్ ఆమె ఎంత బ్యూటిఫుల్ ఇన్పుట్ ఇచ్చారు. నిఖిల్ గ్రాఫ్ ఎక్కడ తగ్గింది, గౌతమ్ టార్గెట్ చేస్తున్నారు, గౌతమ్తో గొడవ మైనస్ అవుతుంది. సో ఆమె ఇండైరెక్ట్గా గౌతమ్తో వద్దు, కాంట బట్టి అంటే అయితే తప్ప వద్దు. ముఖ్యంగా నామినేషన్ పాయింట్లు వేసినప్పుడు నామినేషన్లో నీ పాయింట్ చెప్పు తప్ప వేరే వాళ్ళ పాయింట్లు చెప్పద్దు. అంటే అది ఏ నామినేషన్ పాయింట్ గురించి చెప్పారు అర్థమైంది కదా మీకు. అక్క అనే కాన్సెప్ట్లో యష్మికి వేసింది గౌతమ్ మీద, అది చాలా నెగిటివ్గా వెళ్ళింది. మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. నెగిటివ్గా వెళ్ళకపోతే వాళ్ళ మదర్ వచ్చి ఎందుకు చెప్తారా పాయింట్. నేను అప్పుడు చెప్పాను పాయింట్ రాంగ్ బ్రో అంటే బ్రో, సిస్టర్ అంటే సిస్టర్, అందరికీ ఆల్ జెండర్ ఆడియన్స్కి ఆ పాయింట్ రాంగ్. మనవాడే పాయింట్ చెప్పాలి తప్ప 10th వీక్ వచ్చేసరికి పక్క వాళ్ళు దట్టు ఫ్రెండ్స్ పాయింట్ చెప్పకూడదు. అది రాంగ్గా వెళ్తుంది, వెళ్ళింది, గౌతమ్కి అడ్వాంటేజ్ అని నేను చెప్పాను. సో ఇప్పుడు వాళ్ళ మదర్ ఇండైరెక్ట్గా ఎందుకు ఆ పాయింట్ చెప్పారు దీని గురించే. అలాగే యష్మిని కంట్రోల్ చేయి అంటే దూరం పెట్టానే. అలాగే ప్రేరణ పి అని చెప్తుంది, అబ్బాయి అమ్మాయి అంటే అమ్మాయి, ప్రేరణని కూడా నమ్మొద్దు, దూరంగా పెట్టు. వీళ్ళిద్దరి వల్లే నెగిటివ్ అవుతుందని చెప్తాను. ఇప్పుడు నేను చెప్పకపోయినా చాలామంది చెప్పుంటారు కదా, అట్లీస్ట్ మీకైనా అర్థమై ఉంటుంది కదా. సో అది వెరీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. నిఖిల్ సోలోగా ఆడితే నిఖిల్కే హెల్ప్, ఇంకా నిఖిల్ ఆపేది లేదు, అంటే ఛాన్సెస్ ఆర్ హై టు విన్ అని చెప్పే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళ మదర్ చెప్పారు. చాలా బాగా అనిపించింది. అలాగే అప్పుడే గోకి నెంబర్ 1 అని చెప్పారు ఆమె. అంటే యాజ్ ఆఫ్ నో నువ్వు 1 జాగ్రత్త, నిలబెట్టుకో, ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అవ్వక, అదే నీ వీక్నెస్, గట్టిగా ఆడు, సో స్ట్రాంగ్గా ఉండు, బాగా ఆడు, ఒక్కడవే ఆడు, ఈ సంతొద్దు. అది పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఫ్రమ్ నిఖిల్స్ మదర్ అనిపించింది. ఎంత వివరంగా, అంటే ఆమె తెలుగులో చెప్పకపోయినా ఎంత వివరంగా బుల్లెట్ పాయింట్స్ టక్ అంటే ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తే ఆర్ ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాపర్ రిజల్ట్ వస్తుందో ఆ 3-4 పాయింట్లు పర్ఫెక్ట్గా చెప్పింది ఆమె. ఈవెన్ యష్మి ఫాదర్ కూడా ఆయన కొంచెం ఇండైరెక్ట్గా చెప్పారు, ఈమె ఫుల్ గేట్లు ఎత్తేసి డైరెక్ట్గా చెప్పింది కన్నడలో. ఆమె కన్నడలో చెప్తే తెలుగులో సబ్ టైటిల్స్ వేయరనుకుందాం, మరి ఏమో తెలియదు, కానీ కప్పు ముఖ్యం బిగులు అన్నట్టు లాస్ట్లో చెప్పింది. అంతా అర్థమైంది నిఖిల్కి. నిఖిల్ ఏం చిన్నపిల్లడు కాదు, గేమ్ చూడండి ఎలా మారబోతుందో. అది అంతే. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఫంటాస్క్ అయిపోయిన తర్వాత 1 hour స్లీప్ ఇచ్చారు వాళ్ళకి. స్లీప్ ఇచ్చినప్పుడు అవినాష్ వాళ్ళ వైఫ్ బ్యాక్ డోర్ నుంచి వచ్చి, వీళ్ళది ఎక్కువ లేదు, నాకెందుకు ఒకటి నచ్చలే, ఇస్తే అంటే పార్షియల్గా ఉండకూడదు అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్క పేరెంట్కి 1.5 hour, 1 hour to 1.5 hour, వీళ్ళకి మాత్రం 3 hours, 3.5 hours స్పెషల్ యాక్షన్ రూము, అక్కడేమో డిన్నర్ ప్లాను, వైను, మళ్ళీ సెపరేట్ టాస్క్ కూడా పెద్ద టాస్క్. ఏంటి సింక్లో ఉన్నారా లేదా అన్నట్టు, సింక్ ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరు పాయింట్లు మ్యాచ్ అవుతున్నాయి లేని చెప్పి టాస్క్. వై అంత ప్రివిలేజ్ అంటున్నా, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ కదా. ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తే మాత్రం అందరూ ఎంటర్టైనర్లు అవ్వలేరు కదా. ఎవరి స్ట్రాంగ్ పాయింట్స్ వాళ్ళకి ఉంటుంది. ఒకరు కామెడీలో స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు యాక్షన్లో స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు మిమిక్రీ చేస్తారు, ఒకరు రివ్యూలు చేస్తారు, ఒకరు డాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఒకరు సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు, ఒకరు ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. బట్ ఎంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడం, దట్టు అవినాష్ నామినేషన్లో ఉండడం కొంచెం తేడా కొట్టేస్తుంది, కొంచెం కరెక్ట్గా వెళ్దు. వాళ్ళకి కూడా లోపల ఉంటుంది కంటెస్టెంట్స్కి. ఏంటి ఇప్పుడు వరకు వచ్చిన పేరెంట్స్కి ఇంత స్పెషల్ ప్రివిలేజ్ లేదు, వీళ్ళకి లోపల యాక్షన్ రూము, క్యాండిల్ లైట్ డిన్నరు, సూపర్ ఫుడ్, వైను, ప్రైవసీ, దానికి తోడు 3 to 3.5 hours స్పెషల్ గేము, లాంగ్ రన్ గేము ఉంటుంది కదా. ఎందుకు బిగ్ బాస్ అలా చేస్తారు నాకు అర్థం కాదు. మీకు నా అలా అనిపించిందో లేదు చెప్పండి. నాకేం అవినాష్ మీద కోపం కాదు, ఏం కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అనేది నా పాయింట్. ఆమె కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం లేవు. అంటే వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యామిలీకి చూడడానికి బాగా అనిపిస్తుందేమో, కానీ అంత నాకేం అనిపించలే.
ఆమె ఒకటే చెప్పింది, రాయల్స్తోనే కాదు ఓజీలతో కూడా ఉండంటే అది ఉంటున్నాగా యష్మితో అంటే యష్మి కాదు అందరితో ఉండంటే, ప్రేరణతో ఉంటున్నా అమ్మ అమ్మ అని చెప్పి అందరితో ఉంటున్నా, అందరు బాగానే ఉంటున్నా, పొట్ట తగ్గిందా బాగానే ఉన్నా, నా హెయిర్ కట్ ఎలా ఉంది అంటే ఆమెమో మా ఫాదర్ ఏడిచారు నీ హెయిర్ కట్ చూసి ఇది చెప్పే పెద్ద ఇంపార్టెంట్ పసలేదు. అది మీ బిగ్ బాస్ ఎందుకు అలాగ అంత స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు, ఆ స్క్రీన్ స్పేస్ కొంచెం తగ్గించి విష్ణుప్రియ ఫాదర్ ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో వచ్చారు, రికార్డింగ్లో పెట్టింది, అది వేసేసి ఉన్నా బాగున్నా. అంటే కంటెంట్ లేదు కదా అని అంతకుమించి చేయలేదు. ఓవరాల్గా అయితే చాలా బాగా అనిపించింది ఈరోజు మెయిన్ ఎపిసోడ్ లైవ్ కూడా. పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్స్ ఫ్రమ్ యష్మిస్ ఫాదర్ అండ్ నిఖిల్స్ మదర్, వెరీ వెరీ పర్ఫెక్ట్ పాయింట్స్. అది కరెక్ట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ గేమ్ చాలా ఇంప్రూవ్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. మారకపోతే మనం ఏం చేయలేం. అవినాష్ వాళ్ళ వైఫ్ అంతగా ఏం చెప్పలేదు, అంత వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏం లేవనుకుందో ఏమో మరి, అంత ఎక్కలే నాకైతే. రేపు ఈరోజు లైవ్లో ఉండేది రేపు చూపిస్తారు. విష్ణుప్రియ ఫాదర్ వచ్చారు అండ్ గౌతమ్, దాని తర్వాత పృథ్వీ మదర్ వస్తారు రేపు, దాని తర్వాత గౌతమ్ బ్రదర్ వస్తారు. గౌతమ్ ఫాదర్ అనుకుంటారు యాక్చువల్గా, గౌతమ్ ఫాదర్ గౌతమ్ బ్రదర్ వస్తారు. ఓవరాల్గా అలా సమాప్తి చేస్తారు. ఇంకెవరు మిగిలేదు టేస్టీ తేజ్ అని ఫ్రైడే సెట్ చేస్తారు. ఫ్రైడే మెగా చీఫ్ కంటెంట్ టాస్క్ అయిన తర్వాత పంపొచ్చు, ముందు పంపొచ్చు, ఏదో ఒక కాంట్రవర్సీ సస్పెన్స్ క్రియేట్ చేసే లాస్ట్లో పంపుతారు ఫుల్ ఏడిపించి. పంపడం అయితే కన్ఫర్మ్, నేను ఎస్యూరెన్స్ అది. సో ఎక్కువ ఫీల్ అవ్వకండి, అది మ్యాటర్. ఓవరాల్గా ఎపిసోడ్ ఎలా అనిపించింది చెప్పండి. మీకు ఏమైనా ఒపీనియన్స్ డిఫర్ అయితే ఆ డిఫర్ అయిన ఒపీనియన్స్ పెట్టండి. మ్యాచ్ అయితే మ్యాచ్ అయ్యని చెప్పండి, ఏదో ఒకటి పెట్టండి, లైక్ చేయండి. మళ్ళీ మిడ్ నైట్ గుసగుసలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, సభకు నమస్కారే, ధన్యవాదాలు.